క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ మాస్. ఈరోజు మనం ఆరాధించుకునే విధానం ఏ విధంగా ఉందో మనందరం కూడా గమనించాలి. ఇందాక నుంచి కమిషనర్ గారు అంటున్నారు క్రౌడ్ తక్కువగా ఉంది, క్రౌడ్ తక్కువ లేదు సార్, క్రౌడ్ దిగింది, తగ్గేదే లే అనే మాదిరిగా వచ్చేసారు మీ కళలను నెరవేర్చడానికి. మరి ఈరోజు ఇక్కడ బైబిల్ కొటేషన్ మీరు చూసే ఉంటారు. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే రక్షకుడు అంటే ఎవరు? మనం ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశానికి చైనాకి బోర్డర్ మధ్యలో మనకి రక్షక భటులు ఉంటారు, సోల్జర్స్. ఎందుకంటే మనని రక్షిస్తూ మనం ఇంత కులాసగా ఇంత అందరూ అంటున్నారు ఇందాక జాయ్, హ్యాపీనెస్, స్వేచ్ఛ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బికాస్ వీ బీన్ ప్రొటెక్టెడ్ బై ద సోల్జర్స్. రక్షక భటులు మన అక్కడ వాళ్ళు గురిపెట్టి ఎవరు మన బోర్డర్ క్రాస్ చేయకుండా వాళ్ళ నిద్రాహాలను మాని 24/7 అక్కడ ఉంటే మనం ఇక్కడ సంతోషంగా ఉంటున్నాం. మరి అదే మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తు తన రక్షణ వలయంలో మనందరినీ కూడా కాపాడుతూ తన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలను కడిగాడు కనుక ఆయననే మనము రక్షకుడు అంటాము. ఇది యేసుక్రీస్తు రక్షకుడు ఎందుకు అయ్యాడు అని చెప్పడానికి. మరి మీరు చాలా మంది అంటున్నారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారిని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి వాడిని తొక్కేయకు, తిట్టకు, వాడిని నువ్వు హరాస్మెంట్ చెయ్యకు. అది మెయిన్గా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మనము ఎప్పుడు ఎదుగుదామని చూస్తాం తప్పితే పక్కోడు ఎదిగితే మనం ఊరుకోం. అది మన నైజం. కనుక ముందుగా క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ క్రిస్టియానిటీ అనేది మాటలతో కాదు. ఇందాక అన్నయ్య అన్నారు మదర్ తెరీసా చెప్పేలాగా మనము పెదాలతో తీయని మాటలు మాట్లాడి నువ్వు నైజం రివర్స్గా చేస్తే దేవుడు నిన్ను నిజమైన క్రిస్టియన్గా చూడడు. నీ క్రిస్టియానిటీ మీన్స్ హౌ యూ ఫాలో, హౌ యూ యువర్ సిన్సియారిటీ, హౌ యూ డెడికేటెడ్ టు యువర్ వర్క్. దట్ ఈస్ రియల్ క్రిస్టియానిటీ. కనుక మీరందరూ కూడా క్రైస్తవులుగా జీవించాలంటే యేసు మార్గంలో నడవాలి. ఇంకొకటి మీకు క్రిస్టియన్ గురించి నేను ఇంకొకటి చెప్తాను, క్రిస్మస్ గురించి కూడా. ఎందుకంటే ఇందులో మీరు మరి ముఖ్యంగా గమనించాల్సింది కన్యక గర్భం ధరించి యేసుక్రీస్తుని మన జన్మనివ్వటం. అంటే ఇది ఎక్కడైనా సాధ్యమా? ఈజ్ ఇట్ పాసిబుల్? అన్మ్యారీడ్ గర్ల్ ప్రెగ్నెన్సీ రావటం, పిల్లల్ని కనటం అనేది పాసిబులా? మన మానవ లోకంలో ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవరైనా మ్యారీడ్ అయిన కప్పులే పిల్లలు పుడతారు. అంటే పరిశుద్ధాత్మ కన్యక గర్భాన్ని ఎంచుకొని మరి పరిశుద్ధాత్ముడిగా మన భూలోకానికి వచ్చారు. కనుక నేను ఒక ఐవీఎఫ్ స్పెషలిస్ట్. ఎవరికైతే సంతానం లేకపోతే మరి వాళ్ళందరికీ కూడా ఎగ్ స్పర్మ్ తీసి ఆ బిడ్డని మనం గర్భసంచిలో ప్రవేశపెట్టి మరి సంతానం లేనితో బాధపడ్డ వాళ్ళకి మనము టెస్ట్ బేబీ చేస్తాం. కానీ అలాంటిది ఏమీ లేకుండా ఒక కన్యక గర్భంలో పరిశుద్ధుడు మన కొరకు వచ్చారు అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రమండలంలోకి ఫస్ట్ అడుగుపెట్టిన వాళ్ళు ఎవరమ్మా తెలుసా? మీరు చిన్నప్పుడు చదివారా లేదా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చంద్రమండలంకి వెళ్ళి తన పాదం మోపి అక్కడ దిగిన తర్వాత మళ్ళీ రివర్స్ భూలోకానికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ విలేకరులు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ, అయ్యో సార్ మీరు ఏంటి భూమి నుంచి చంద్రమండలంలోకి వెళ్ళారా? ఎలా సార్, అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు చంద్రమండలంలో గిరిగిర తిరుగుతున్నారా, లేదా కూర్చున్నారా, లేదా గాల్లో ఎగురుతారంట, అక్కడ వాటర్ ఉందా, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడంట, అరే పిచ్చివాడా, నేను భూలోకం నుంచి చంద్రమండలం వెళ్ళటం కాదు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి రావడం కదా నిజమైన గొప్పదనం అంటే అని చెప్పాడంట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే తన పాపాలు, మనందరం కూడా ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో అబద్ధాలు ఆడతాం, బ్యాక్ బైటింగ్ చేస్తాం. కానీ తన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలను కడగడానికి వచ్చిన యేసుక్రీస్తు కదా నిజమైన గొప్ప వ్యక్తి. మీరు ఒప్పుకుంటారా? కనుక డిసెంబర్ మాసం అంతా మనము
ఈ క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామంటే రక్షకుడు వచ్చాడు మనకి, అందువల్ల ఈ సెలబ్రేషన్స్. మీరు ఇక్కడ చాలా మంది స్టార్స్ చూస్తున్నారా? ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడైనా పెద్ద పెద్ద స్టార్స్ ఉంటాయి, బట్ ఇక్కడ చాలా స్టార్స్ ఉన్నాయి. అసలు స్టార్ అంటే ఏంటి? ఇది యేసుక్రీస్తు జననంకి అది ఒక గుర్తు. ఎందుకంటే ఈ స్టార్ వల్లనే జ్ఞానులు, గొర్రెల కాపర్లు, అయితే ఐగుప్త దేశంలో గొర్రెల కాపర్లు అనేవాళ్ళు అంటరాని వారు. ఎవరైనా పెద్ద వ్యక్తి చిన్నవాళ్ళ దగ్గరికి గొర్రెల కాపరి ద్వారా చూడాలని కోరుకుంటాడా? విఐపీస్, పిఎం అంటే పిఎం, సిఎం, ఇలా ప్యాటర్న్ బట్టి ప్రోటోకాల్స్ ఇంత జరుగుతున్న టైంలో మరి గొర్రెల కాపులు వెళ్ళి ఆ నక్షత్రాన్ని పట్టుకొని మరి పొత్తుల్లో ఉన్న యేసుక్రీస్తు చూశారు. అంటే అది ఎంత సింప్లిసిటీ. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా ఈ విషయాలన్నీ మీరు చూస్తుంటే నిజమైన క్రిస్మస్ ఈ రోజు కదా. ఇవన్నీ మనం నిజంగా క్రైస్తుని తెలుసుకున్నప్పుడు కదా నిజమైన క్రిస్మస్. మళ్ళీ మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎక్కడైనా మీకు హెల్త్ బాగోకపోతే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ జీసస్ క్రైస్ట్ ఒకటి చెప్తాడు బైబిల్లో, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. అంటే ఎవరైనా సరే పెరాలసిస్ వచ్చినా, గుడ్డి వాళ్ళకి, కుంటి వాళ్ళకి, వీల్ చైర్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన శనివారము ఆదివారం అని లేకుండా, ఆదివారం చాలా మంది వీల్ చైర్లో చర్చ్కి వచ్చేవాళ్ళంట. అప్పుడు ఆయన వెంటనే నీకు పెరాలసిస్ వచ్చిందా, ఓకే తడుతాడు, నువ్వు వెళ్ళమ్మా అని లేచి వెళ్ళిపోతున్నాడు. అంటే నిజమైన డాక్టర్ ఎవరు? నేను కాదు, మీరు కాదు, నిజంగా జీసస్ క్రైస్టే గొప్ప డాక్టర్. ఆయన ఆధారంగానే ఇప్పుడు ఇన్ని వైద్యంలో ఉన్న ఆరోగ్యశ్రీ అయితేనేంటి, ఎన్టీఆర్ హెల్త్ సర్వీసెస్ అయితేనేంటి, ప్రతి ఒక్క ఆరోగ్య సేవలన్నీ కూడా మూల కారణం బైబిల్ అని ఈరోజు మనకి నిజంగా తెలుస్తుంది. మరి క్రిస్మస్ అనే దానికి ఇంకొకటి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీజీ గారు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదివేవాళ్ళంట. ఎందుకంటే బైబిల్లో ఇన్ని గొప్ప సూక్తులు ఉన్నాయి, విషయాలు తెలుస్తున్నాయి. కనుక మీకు ఎప్పుడైనా కానీ పాఠ్య పుస్తకాల్లో చూస్తే పలానా రాజు, పలానా అశోక రాజు, పలానా అని చెప్తున్నప్పుడు ఏం చెప్తారు? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. అవునా అవునా కాదా? మీరు చదువున్నారా చిన్నప్పుడు బుక్స్? అందులో ఏముంటుంది? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. కనుక బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. అంటే దీనికి అర్థం ఏంటంటే, మనము నిజంగా ఏదో ఊహించుకొని క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నాం, మనం ఏదో ఈరోజు ఫీస్ట్ చేస్తున్నాం, ఈరోజు ఏదో అందరూ వచ్చారా పోయారా కాదు. నిజంగా జీసస్ క్రైస్ట్ పరలోకం నుంచి మన కొరకు వచ్చాడు అనే దానికి ఆ పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి ప్రతి ఒక్క సూక్తి కూడా ఈరోజు మనం తెలుసుకొని, క్రిస్మస్ తాత అంటే శాంటా క్లాస్ ఎవరైతే పేద పిల్లలకి రాత్రిపూట క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోలేని వాళ్ళకి ఇళ్ళ దగ్గర రాత్రిపూట బహుమతులు పెట్టేవాడు, గిఫ్ట్స్. పొద్దున్నే చూసి ఆ పిల్లలు ఆ గిఫ్ట్ చూసుకుని చాలా సంతోషపడేవాళ్ళంట. అంటే అదే మాదిరిగా ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నానంటే, మనం తిన్నామా తాగామా మనం హ్యాపీగా ఉన్నామని కాదు. నిజంగా క్రిస్టియన్ అంటే నీ ఇంట్లో సెలబ్రేషన్ చేసుకునే మాదిరిగా, మరి ఈరోజు మరి కమిషనరేట్లో చేస్తున్న మాదిరిగా మీరందరూ పేదవాళ్ళకి బట్టలు ఇవ్వాలి, దీనులకి మీరు సహాయం చేయాలి. మరి ఎవరైతే ఆహారం లేక బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళందరూ కూడా మీరు సహాయం చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక శాంటా క్లాస్, ఒక క్రిస్మస్ తాతని చూడాలని నేను కోరుకుంటూ, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్పొరేషన్ లిమిట్స్లో కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం అంటే ఒక బ్రదర్హుడ్ని చూపిస్తున్నట్టు, సౌభ్రాతృత్వాన్ని పెంచుతున్నట్టు విధంగా చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇలా కొనసాగాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్ని ధర్మాలు సమానంగా పాటించడం సిబ్బంది యొక్క లక్ష్యం, ప్రజాప్రతినిధుల యొక్క లక్ష్యం. అయితే అందరినీ గౌరవించడం కూడా మానవతావాదుల యొక్క లక్ష్యం. సో ఈ యొక్క సెలబ్రేషన్ నిజంగా హర్షణీయం. అయితే క్రీస్తు అంటేనే ప్రేమకి, కరుణకి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన జీవన పర్యంతం కూడా కంప్లీట్ అయిన లైఫ్ మొత్తం తీసుకుంటే కూడా అడుగడుగున స్ఫూర్తితో నిండిపోతూ ఉంటుంది. మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో నిర్దేశించి చూపించాడు. ఆయన జీవితాంతం ఆయన ఆచరణ ద్వారా
మనిషి ప్రేమగా ఎలా ఉండాలి, కరుణ ఎక్కడ చూపించాలి, క్రూరత్వంతో రాక్షసత్వంతో నిండిపోయిన ఎదుటి వాళ్ళు దాడి చేస్తున్నప్పటికీ ఆయన ప్రేమని, శాంతాన్ని, దయని మాత్రమే ఎలా చూపించారు, దానివల్ల ఆయన ఏం పొందారు, ఆయన దైవంగా ఎలా మారారు అని ఆయన జీవితం మనకు చెప్తుంది. సో ఖచ్చితంగా ప్రతి అంశం, ప్రతి మాట మనసులో పెట్టుకోవాలి. ఆయన కరుణ యొక్క పాత్రలు అవ్వాలి, ఆయన ఆశీర్వాదానికి మనం, ఆయన కృపకి పాత్రలు అవ్వాలి. ప్రపంచం మొత్తం కూడా శాంతితో నిండిపోయిన రోజు మాత్రమే ఈ యొక్క మానవ జన్మకి సార్థకత లభిస్తుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అన్నది మనం గ్రహించాలి. మనిషిని మనిషిగా చూసిన వాళ్ళ దగ్గర నుంచి, ప్రతి ఒక్కరిని సమానంగా చూసిన వాళ్ళ దగ్గర నుంచి, ఇందాక పెద్దలు అన్నట్టు ఒకరి కోసం ఒకరు నిలబడిన వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే శాంతి మనకు వస్తుంది. కాబట్టి శాంత్యో పరమధర్మ అని అన్నట్టుగా ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఘర్షణ లేకుండా, తమ భేదం లేకుండా శాంతితో నిండిపోవాలి. ఆ శాంతి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. ఆనందమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా మనం ఉండాలి. ఈరోజు వస్తు రూపేణ, లేకపోతే అధికార దర్పణ రూపేణ, అహంకారం రూపేణ ఎన్నో రకాల ఆనందాలు మనకు కలగచ్చు కానీ నిజమైన ఆనందం మాత్రం కేవలం ఒకరి కోసం ఒకరు నిలబడినప్పుడు మాత్రమే వస్తుంది. అది క్రీస్తు తన జీవితం మొత్తం ఆచరించి చూపించారు. అది మనందరికీ ఆదర్శం. కాబట్టి మరొకసారి ఆయన్ని ఈ యొక్క పవిత్ర మాసంలో గుర్తు చేసుకోవడం, అందరితో ఇలాగా ఆనందంగా ఈ సాయంకాలం జరుపుకోవడం, ఈ యొక్క కార్యక్రమానికి నేను ఒక పాత్రధారిని లేదా భాగస్వామిని అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరొక్కసారి ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ మాసం నెల రోజులు ఉండేటువంటి పరిస్థితి అంటే మన భాషలు వేరవచ్చు, మన మతాలు వేరవచ్చు, మన అభిప్రాయాలు వేరవచ్చు, మన కులాలు వేరవచ్చు, కానీ దేవుడు ఒక్కడే అనడానికి నిదర్శనం ఇంతకన్నా ఏం కావాలి అనేది మాత్రం ఇది అక్షర సత్యం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇందాక కమిషనర్ గారు కూడా చెప్పారు, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా గొప్పగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, పుర ప్రముఖుల్ని, అధికారుల్ని, ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలను ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది. ప్రేమ, కరుణ, దయ ప్రపంచంలో ఇవన్నీ కూడా మనం అవలంబిస్తున్నామంటే ఆ ప్రభు మనకు నడిపించిన మార్గం, మనకు ఇచ్చిన సందేశం, ఇవన్నీ కూడా ఇప్పుడు సోదరి రాజలత చెప్పినట్టుగా ఏదో ప్రార్థించాలి అని కాదు, ప్రేమ, దయ, కరుణ ఉండాలి. మనిషిని మనిషిగా చూడటం, కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటి మనిషిని ఆదుకోవటం, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వారికి సహాయం చేయటం, మరి ఎదుటి మనిషి బాధించకుండా ఉండటం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ప్రభువు చెప్పిన ఎన్నో ఉన్నాయి. మరి ఏ మత గ్రంథంలోనైనా కానీ, మరి ఇస్లాంలో చూసుకున్నా కానీ, హిందూజంలో చూసుకున్నా కానీ, క్రైస్తవిజంలో చూసుకున్నా కానీ, ఎవరు చెప్పినా కానీ ఇదే ఉంటుంది. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి, మదర్ తెరీసా, ఈ వర్డ్ మదర్ తెరీసా అని ఉంది. ప్రార్థించే పెదవుల కంటే దానం చేసే చేతులు మిన్న అనేది. మీరందరూ కూడా ఇక్కడ మరి పేద గొప్ప, ఈ క్రిస్మస్లో ఒక గొప్పతనం ఏంటంటే పేదవాడు తనకంటే పేదరికంలో ఉన్నవాడికి ఆ రోజున ప్రభువు జన్మదిన రోజు ఏదో ఇస్తారు. అట్లే గొప్పవారు వారి కింద ఉన్న వాళ్ళకి ఇవ్వటం, బహుమతులు ఇవ్వటం ఆనవాయితీగా ఉంది. కాబట్టి మరి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తూ, మీరందరూ కూడా ప్రభు మార్గం ఏదైతే
మనకు ఉపదేశించారో అవన్నీ కూడా మరి ఇంప్లిమెంట్ చేయని ప్రతి ఒక్కరు కూడా మరి కృషి చేయాలని అవలంబించాలని నేను కోరుకుంటూ ప్రార్థించి పెదవుల కంటే దానం చేసి చేతులు మిన్న అనేది అదొక్కటి దృష్టిలో పెట్టుకుంటే అంతకంటే క్రైస్తవిజం లేదు.